ప్రతిపక్షం అనేది లేకపోతే అధికార పక్షం నియంతృత్వ అహంకారంతో ప్రవర్తిస్తుంది. అది చాలా ప్రమాదకరం. ప్రతిపక్షం స్ట్రాంగ్‌గా ఉండాలి. నేను అనేక సార్లు ప్రస్తావించా, కాంగ్రెస్ స్ట్రాంగ్‌గా ఉండాలి. తప్పుడు రూట్‌లో కాదు అన్నది. రాహుల్ గాంధీ ఒక్క విషయంలో నాకు నచ్చాడు. ఏదైతే ఉన్నావ్ దోషి విడుదల సిగ్గుచేటంటూ ఆయన చేసిన ట్వీట్ కరెక్ట్. ప్రజలందరూ చర్చించాలి. ఇందులో ప్రభుత్వానికో మోడీకో సంబంధం లేదు. కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కోర్టు ఆలోచించుకోవాలి. ఉన్నావ్ అత్యాచార కేసు దోషి కుల్దీప్ సింగ్ సెంగార్ని విడుదల చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. సెంగల్కి బెయిల్ ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ బాధితురాలు ఆమె తల్లి నిరసన చేస్తున్న టైంలో వాళ్లతో భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు మీద ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆ పోలీసులు కూడా తప్పట్టాలి. పోలీసులు బాధితురాలని లాక్కెళ్తున్న వీడియోని ఎక్స్ వేదికగా పంచుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు అన్యాయం జరిగిందంటే నిరసన చేసిన అత్యాచార బాధితురాలి పట్ల ఇలా వ్యవహరించడం సమంజసమేనా? న్యాయం కోసం గళం వినిపించడమే ఆమె చేసిన తప్ప అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న కరెక్ట్. సిగ్గుండాలి ఆ పోలీసులకి, ఆ ప్రభుత్వానికి కూడా. బాధితురాలు పదే పదే వేధింపులకు గురవుతూ భయంతో జీవిస్తుంది. ఈ సమయంలో కేసులో ప్రధాన నిందితుడు మాజీ బీజేపీ ఎమ్మెల్యే సెంగార్కి బెయిల్ లభించడం అత్యంత విచారకరం. అత్యాచారం చేసిన వారికి బెయిల్ ఇచ్చి స్వేచ్ఛగా తిరగమని చెప్పడం, బాధితులు నేరస్తులుగా చూడటం ఇదే న్యాయమని వ్యాఖ్యానించారు. మరోవైపున ఉన్నావ్ కేసు బాధితురాలు ఆమె తల్లి బుధవారం సాయంత్రం రాహుల్తో సమావేశమయ్యారు. గంటకు పైగా జరిగిన భేటీలో సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులు వాళ్ళ పట్ల వివరించి తీరుని వివరించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని రాహుల్ భరోసా ఇచ్చారు. త్వరలో ప్రధాని మోడీని కూడా కలుస్తానని బాధితురాలు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఉన్నావ్ బాధితురాలు ఆమె తల్లిని ఢిల్లీలో మీడియాతో మాట్లాడకుండా సిఆర్పీఎఫ్ పోలీసులు అడ్డుకోవడం, బాధితురాలి తల్లిని మోచేతులతో నెట్టేస్తూ దురుసుగా ప్రవర్తించడం షాక్కు గురి చేసింది. ఇండియా గేట్ వద్ద నిరసన తెలిపిన బాధితురాలు ఆమె తల్లిని మంగళవారం రాత్రి బలవంతంగా పోలీసులు అదుపులో తీసుకున్నారు. బాధితురాలి తల్లి మీడియాతో మాట్లాడితే తీర్పునికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించి న్యాయం కోసం పోరాడుతూ ఉన్నారు. ఆ పోరాటంలో తప్పు లేదు. అవసరమైతే బీజేపీ కూడా దాంట్లో ఇంప్లీడ్ అవ్వాలా. బీజేపీ ఎమ్మెల్యేని డిస్మిస్ చేయాలి అక్కడ.